ఇవన్నీ ఈ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇవాళే మొదలు పెట్టండి, రేపటి నుంచి మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. ఇదే అండి ఇవాళ టాపిక్. ఏంటి ఇవాళ మొదలు పెడితేనే రేపటి నుంచి అద్భుతాలు జరుగుతాయా? లైఫ్ చేంజ్ అవుతుందంటే డెఫినెట్లీ అవుతుందండి. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా దేని గురించైనా బాధపడ్డారా? దేని గురించైనా సఫర్ అయ్యారా? దేనికోసమైనా నష్టపడ్డారా? దేనికోసమైనా లాస్ అయ్యారా? దేనికోసమైనా హెరాస్మెంట్ అయ్యారా? అంటే డెఫినెట్లీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా వదిలేయాలో తెలియక వాటితోనే ట్రావెల్ చేస్తూ ఉంటాము. చెప్పలేరా, నా భర్త నుంచి నేను హెరాస్మెంట్కి లోన్ అవుతున్నాను, నా భార్య నాకు ప్రాబ్లం క్రియేట్ చేసింది, మా అత్తయ్య వల్ల నాకు కష్టాలు ఉన్నాయి, నా కోడలు నన్ను ఇబ్బంది పెడుతుంది, అండ్ నా బాస్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా ఫ్రెండ్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా అమ్మ నన్ను ఇబ్బంది పెడుతుంది, నా కూతురు వల్ల నాకు ప్రాబ్లం ఉంది. ఇలా ఏదో ఒకటి మీ నోరు విప్పి చెప్పలేరా? ఎందుకు భయపడుతున్నారు? ఆ బాధలు ఎందుకు భరిస్తున్నారు? అంటే ఎలా రావాలో తెలియక, ఏమవుతుందో తెలియక, చెప్తే ఏమవుతుందో తెలియక అలాంటి సంవత్సరాలు బాధలు పడుతూ ఉంటారండి. అలా కాదు, ఇప్పుడు నేను చెప్పింది ఒక 30 to 41 days కంటిన్యూగా చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. ఇప్పుడు మొదలు పెడితే మీ గుండెల్లో బరువు దిగిపోతుంది, సంవత్సరాలుగా ఉన్న మీ బాధ తగ్గిపోతుంది. రేపటి నుంచే మీరు కొత్త జీవితం చూస్తారు. ఎలా ఏంటి? ఓకే, ఎస్ చెప్పాను కదా. భార్య నుంచి భర్త కానివ్వండి, భర్త నుంచి భార్య కానివ్వండి, తల్లి కూతుళ్ళు కానివ్వండి, అత్తా కోడలు కానివ్వండి, అండ్ బాస్ నుంచి కొలీగ్స్ అవనివ్వండి, లవర్స్ హెరాస్మెంట్ వల్ల కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కొన్ని సంవత్సరాలు గుండెల్లో బాధ అలానే ఉంటుంది. బట్ ఏం చేస్తారు, ఏం చేయాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక, ఎలా బయటికి రావాలో తెలియక సంవత్సరాలుగా ఆ బాధలతోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా కాదు, ఇప్పుడు మొదలు పెట్టండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేస్తే ఎలా వదిలించుకోవాలి, దాన్ని ఏ విధంగా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మన బాధను తగ్గించుకోవాలి, అర్థం చేసుకుంటే రేపటి నుంచి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందన్నమాట. బట్ ఏంటి అంటే అసలు వాటి నుంచి మనం ఎందుకు వదలలేకపోతాము, ఎందుకు బయటకు రాలేకపోతాం అంటే మనలో ఉన్న కొన్ని లోపాల వల్ల. అవి ఏంటి అంటే ఫస్ట్ బద్ధకం, లేజీనెస్. అసలు ఈ బద్ధకం ఉందనుకోండి, మీరు ఏ పని చేయలేరు, అసలు దేనికి ముందుకు వెళ్ళలేరు, అక్కడితోనే ఆగిపోతారు. ఒక స్టెప్ ముందుకు వేయాలన్నా వేయలేరు, ఒక పని చేయాలన్నా చేయలేరు. అండ్ ఏ పని చేద్దామన్నా కూడా ఇవాళ ఈ పని చేద్దామంటే 4 రోజులు ఆగి చేద్దాంలే, ఇంకొక 1 week ఆగి చేద్దాంలే, ఓ నెల ఆగి చేద్దాంలే, ఆ పని డెఫినెట్లీ చేయాలి. బట్ ఎందుకు చేయలేకపోతున్నారు? బద్ధకం వల్ల చేయలేకపోతున్నారు. తర్వాత చేద్దాము, 4 రోజులు ఆగి చేద్దాము, వారం ఆగి చేద్దాము, ఏమీ అవ్వదలే. ఈ బద్ధకం వల్ల ఆ పని అలానే ఉండిపోతుంది. ఆ పని అనేది మీకు కంపల్సరీ చేయాల్సింది ఎప్పుడైనా సరే. బట్ ఆ బద్ధకం వల్ల కూడా ఆ పని అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఈ బద్ధకం అనేది 2 types ఉంటాయండి. ఒకటి ఏంటంటే బాడీ లేజినెస్ వల్ల బద్ధకం ఉంటే, ఇంకోటి ఏంటంటే మెంటల్ లేజినెస్ అనమాట. అంటే మనసు బాగోక, బాడీ వీక్ అయిపోయి, మైండ్ వీక్ అయిపోయి ఒక స్టెప్ ముందుకు వేయలేము, అలానే పడుకొని ఆలోచిస్తూ ఉంటాము. దీన్ని మెంటల్ లేజినెస్ అంటారు. దీనివల్ల కూడా మనం ఏ పని చేయలేము, అండ్ ఎవరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చేయలేము అనమాట. బట్ మనకి బాడీ లేజినెస్ ఉన్నా, మెంటల్ లేజినెస్ ఉన్నా, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నా, లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేమన్నమాట. మరి ఈ మెంటల్ లేజినెస్ని, బాడీ లేజినెస్ని ఎలా వదిలించుకోవాలి? బాడీ లేజినెస్ అనుకోండి, మీరు కంపల్సరీ డైట్ చేయాల్సిందే, ఫాస్టింగ్ చేయాల్సిందే, ఉపవాసాలు చేయాల్సిందే. ఉపవాసాలు చేయాలా, ఫాస్టింగ్ చేయాలా, కడుపు మార్చుకోవాలా అంటే అవసరం లేదు. మీరు బాగా ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంటుంది కదా, ఒక బిర్యానీనే ఉందనుకోండి, లైక్ ఎగ్జాంపుల్, ఆ బిర్యానీలో హాఫ్ క్వాంటిటీ తగ్గించండి, ఒక ముద్ద తీసి పక్క పెట్టండి. అలా ఎనీవే మీకు ఏది ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంటుందన్నమాట, దాంట్లో అది ఎక్కువ తినేస్తాం మనం, అవునా? దాన్ని హాఫ్ తగ్గించండి, హాఫ్ తగ్గిస్తూ తినండి, హాఫ్ ముద్ద తగ్గించుకోండి. రోజు డైలీ మీరు తినే ఫుడ్లో హాఫ్ ముద్ద పక్క పెట్టేసుకోండి. ఉపవాసాలు చేయాల్సిందే, ఫాస్టింగ్ చేయాల్సిందే. మరి నీరసం వస్తే ఎలా అంటే, నీరసం వచ్చినప్పుడు ఒక ముద్ద తినండి, అండ్ ఉండలేనప్పుడు ఒక ముద్ద తినండి. అంతేగాని ఎక్కువ తినకండి. బాడీ లేజినెస్ పెరిగితే మీకు మైండ్ షార్ప్గా పనిచేయదు, అండ్ ఏదో పని చేద్దామన్నా కూడా మీరు పోస్ట్ పోనే చేసుకుంటారు. బాడీ అనేది పెరగడం వల్ల, బాడీ లేజినెస్ ఉండడం వల్ల. అండ్ నీరసం రాకుండా ఫ్రూట్స్ తినండి, కర్రీస్ ఎక్కువ తినండి, రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి. కంపల్సరీ బాడీ లేజినెస్ తగ్గాలంటే మీకు ఇష్టమైనది ఏదైనా సరే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఫుడ్ పెట్టినారనుకోండి, హాఫ్ తీసి పక్కకు పెట్టేసుకోండి, హాఫ్ ముద్ద తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. రేపటి నుంచి మీ బాడీ చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ మరి మెంటల్ లేజినెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చే లేజినెస్ ఎలా తగ్గించుకోవాలి? మనకి మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటే కనుక బాడీ అసలు పనిచేయదండి, ఏ పని చేయలేము, ఏదైనా చేద్దామన్నా కూడా మనసేం బాగుండదు అనమాట. అది కూడా లేజినెస్ కిందకే వస్తుంది, అది మెంటల్ లేజినెస్ అనమాట. మరి ఇది పోవాలంటే డెఫినెట్లీ 20 minutes డైలీ వాకింగ్ చేయాల్సిందే, లేదా రాసి పెట్టుకోండి. బాడీ అనేది ఫిట్గా ఉంటుంది, బాడీ మూమెంట్స్ అనేది యాక్టివ్ అవుతాయి, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. మీరు అలా మెంటల్ లేజినెస్తో అలా ఉంటే మాత్రం మీ బ్రెయిన్ అనేది పనిచేయదనమాట. ఓకే, కంపల్సరీ 20 minutes వాకింగ్ చేయండి. మరి స్ట్రెస్ వలన, బాధ వలన వాకింగ్ చేయలేకపోతున్నారా? బయటికి వెళ్ళి చేయలేకపోతున్నారా? డాబా మీద చేసుకోండి. డాబా మీద చేయలేకపోతున్నారా?
ఇంటి ముందు చేసుకోండి, అక్కడ కూడా చేయలేకపోతున్నారు, ఇంట్లోనే వాకింగ్ చేసుకోండి. మీ మెంటల్ స్ట్రెస్ పోవాలన్నా, మెంటల్ లేజినెస్ పోవాలన్నా 20 మినిట్స్ మీకు వాకింగ్ కంపల్సరీ 30 to 41 days కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ధైర్యం. ఎంతకాలం భయపడతారు, ఎంతకాలం బాధపడతారు, ఎంతకాలం సఫర్ అవుతారు, ఎంతకాలం నష్టపోతారు, ఎంతకాలం కష్టపడతారు? చెప్పలేరా హస్బెండ్కి నేను బాధపడుతున్నాను నీతో, బట్ నీ బిహేవియర్ మార్చుకొని భార్యలు చెప్పలేరా? అండ్ భార్యలతో భర్తలు నీ యాటిట్యూడ్ నచ్చలేదు, నీ బిహేవియర్ నచ్చలేదు, నీ పనులు నచ్చలేదని భర్తలు భార్యలకు చెప్పలేరా? అత్తలు నా కోడల వల్ల నేను ఇబ్బంది పడతాను, నా కోడలు చేసే పనులు నాకు నచ్చలేదని మీరు చెప్పుకోలేరా? అండ్ కోడలు అత్తయ్య నువ్వు చేసే పని నాకు నచ్చట్లేదు, నీ వల్ల నేను బాధపడుతున్నాను కోడలు నోరు విప్పి చెప్పుకోలేదా? అలానే కొలీగు బాస్కి నేను ఇంత పని చేస్తాను కదా, మీ మాటల వల్ల నేను బాధ వేస్తున్నాను కొలీగ్స్ బాస్తో చెప్పలేరా? అలా చెప్పకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళలేకుండా మనసులో బాధ పెట్టుకొని అండ్ ఇంకా లవర్స్ నీ వల్ల నీ హెరాస్ అవుతున్నాను, బాధపడుతున్నాను, నువ్వన్నా చేంజ్ అవ్వు లేకపోతే నన్ను వదిలేయి అని చెప్పుకోలేరా? ఏ లవర్స్కి కూడా. బట్ ఇన్ని ఉంటాయన్నమాట. కానీ ధైర్యం లేక ఏమవుతుందో చెప్పలేక సతమతమయ్యి వాళ్ళలో బాధపడి సంవత్సరాలు ఆ బాధలను అలానే ట్రావెల్ చేస్తూ గుండె బరువు అలానే ఉంటుందన్నమాట. అలా ఏమీ వద్దండి, మీ గుండె బరువుని దించేసుకోండి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, నోరు విప్పండి, ఇప్పుడే చెప్పండి, ఓపెన్ అండ్ టెల్. మీకేముందో అది ఇప్పుడు చెప్పేసుకోండి, ఈరోజే చెప్పండి, రేపటి నుంచి మీ గుండె బరువు దిగిపోతుంది. అలా ఉండడం వల్ల ఆ గుండె బరువు అనేది పెరగడమే, ఆ బాధ అనేది అలా ఉండిపోవడమే, ఆ బాధతో అలా ట్రావెల్ చేయడమే అవుతుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇవ్వాలే చెప్పండి, మీ మనసులో ఏమున్నా, మీ పడే బాధ సఫరింగు ఏది ఉన్నా కూడా ఇప్పుడు స్టార్ట్ చేయండి, రేపటి నుంచి గుండె బరువు అనేది దిగిపోతుంది, చాలా ఫ్రీ అయిపోతారనమాట మీరు డెఫినెట్లీగా. ఇలా 30 to 41 days చేస్తూ ఉండండి, మీకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రియేటివిటీ. ఓకే, ఇప్పుడు డైలీ చేసే పని, రోజు చేసే పని బోరు కొడుతుంది కదా, అసలు డైలీ ఏం చేస్తాము అంటే ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ రాదు. బట్ ఏంటి, ఆ పని రోజు చేయాల్సిందే. మరి ఇంట్రెస్ట్ రాకుండా, ఇష్టం లేకుండా ఎంతకాలం చేస్తాము, కష్టంగా చేయాల్సి వస్తుంది. అలా కాదు, మనం చేసే పని డైలీ ఇంట్రెస్ట్గా మార్చుకోండి, క్రియేటివిటీగా చేసుకోండి. ఇప్పుడు ఏ పని మీద అయితే క్రియేటివిటీ ఉంటుందో ఆ పని మీద ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, హ్యాపీగా ఉంటుంది ఆ పని చేయాలని. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, డైలీ ఒకటే రూట్ వెళ్తున్నారు, అలా కాదు, కొత్త రూట్కి వెళ్ళండి, కొత్త దారులు వెతుక్కోండి, వేరే రూట్లో వెళ్తూ ఉండండి. ఓకే, అలానే రోజు ఒక పెన్నుతోనే రాస్తున్నారు, పెన్నులు మార్చుకోండి, కొత్త పెన్నులు ట్రై చేస్తూ ఉండండి. అలానే మంచిగా కొత్త లంచ్ బాక్స్, కొత్త వాటర్ బాటిల్, ఏదో ఒకటి ఒక క్రియేటివిటీ చేసుకోండి. మీకు మీరే ఎవరు చేస్తారు, మన పని మనం చేసుకోవాల్సిందే, తప్పదు కదా, కంపల్సరీ క్రియేటివిటీగా చేసుకోండి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోండి, హెయిర్ స్టైల్ మార్చుకోండి, క్రియేటివిటీగా చేంజ్ చేసుకోండి. అండ్ రోజు ఒకటే కూర ఒకటేలాగా చేస్తున్నారు, ఎప్పుడు చేసే ప్రొసీజర్లో కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఆ కూర అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, రోజు ఒకటే అన్నము ఒకటే కూరలు ఇలానే చేయాలి, రోజు ఇదే పప్పు ఒకే రకంగా చేయాలి, ఇలా కాకుండా కొత్తగా ట్రై చేయొచ్చు. అలా ట్రై చేయండి, ఒక క్రియేటివిటీగా మనం మార్చుకుంటే ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పనుల మీద అసలు బోరింగ్ అనేది రాదనమాట, మనలో మనకి కొత్త హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ మన లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. అది కూడా ఇవ్వాలే మొదలు పెట్టండి, ఇవాళ రోజు చేసే పనే ఇప్పుడే కొత్తగా ట్రై చేయండి, రేపటి నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా కూడా ఇప్పుడు మొదలు పెట్టండి, ఇవాళ స్టార్ట్ చేయండి, రేపటి నుంచి కొత్త లైఫ్ చూస్తారనమాట. బట్ కొన్ని పనులు చేయకపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ లేజినెస్, బద్ధకం అనమాట. ఈ బద్ధకం ఒక స్టెప్ మనం ముందుకు వేయనీదు, అక్కడే ఆగిపోయినట్లు చేస్తుంది. బద్ధకం రావడానికి కారణాలు ఎక్కువ ఫుడ్ అనేది తినడం వల్ల, బాడీ అనేది ఎక్కువ పెరిగిపోవడం వల్ల కూడా లేజినెస్ వస్తుంది అనమాట. డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. తినే ఫుడ్లో ఇష్టమైన ఫుడ్ మీకు ఏదో ఇప్పుడు చూసుకోండి, ఆ ఫుడ్ నుంచి ఇవ్వాలి ఇప్పుడే హాఫ్ క్వాంటిటీ పక్క పెట్టేసుకోండి, ఒక ముద్ద తీసి పక్క పెట్టేసుకోండి, తగ్గించి తినండి, బాడీ లేజినెస్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మెంటల్ లేజినెస్, అండ్ మనసు బాగోకుండా వచ్చే లేజినెస్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, మీరు వెంటనే దాన్ని మనసు బాగోకపోతే ఏ పని చేయలేరు, వాకింగ్ చేయండి, 20 minutes చేయండి, బయట చేయలేకపోతే ఇంట్లోనే వాకింగ్ చేసుకోండి, ఇలా 30 to 41 days చేసుకోండి, మెంటల్ లేజినెస్ తగ్గుతుందనమాట. అండ్ ధైర్యంగా, ఎంతకాలం మనసులో బాధ పెట్టుకొని ఉంటారు, ఎంతకాలం సఫర్ అవుతారు, ఎంతకాలం టార్చర్ అవుతారు, ఎంతకాలం హెరాస్మెంట్ అవుతారు, అవద్దు, ధైర్యం చేయండి. మీ మనసులో ఏది ఉందో, మీరు దేనికి హెరాస్ అవుతున్నారో దాన్ని ధైర్యంగా చెప్పండి. నెక్స్ట్ డే మీ గుండెల్లో బరువు దిగిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటారు, లైఫ్ అంతా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి, ఒక స్టెప్ ముందుకు వేయండి, ఇవ్వాలే మారండి, రేపటి నుంచి కొత్త లైఫ్ చూడండి, కొత్త జీవితాన్ని మీరే చూస్తారు, లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీకు కూడా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.